ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐటిపి డిగ్రీ. కాల్ నౌ. ఆ విజువల్ చూస్తే ఇది ఇట్లా రౌడీయిజం ఉంటుందేమో, ఏంటదేమన్నా రౌడీయిజమా? ఏం గర్భం తలకెక్కిందా? కర్రలే పట్టినాం, ఇంకా అవసరమైతే ఏ ఆయుధం కూడా పడతాను, ఏ ఆయుధమైనా పడతాను, రాసిపెట్టు. బీజేపీ అంటే అదొక మతం తత్వ పార్టీ, మతానికే సంబంధించిందని చెప్పి. అలా అయితే మేము భారతీయ హిందూ పార్టీ పెట్టుకుంటాం, భారతీయ జనతా పార్టీ ఎందుకు పెట్టుకుంటాం? మరి అతను మతత్వ వ్యక్తి అయితే ముస్లిం కంట్రీస్ అన్న అతను ఎందుకు సన్మానిస్తాం? వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందనే కాన్ఫిడెంట్ అయితే ఉంది. ఎవరు ఆపలేరు కూడా. అహంకార పాలన, గడీల పాలన, కుటుంబ పాలన, కుంభకోణాల పాలన. రాకేష్ రెడ్డి అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కి భయమా, లేకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే రాకేష్ రెడ్డికి భయమా? ఎవడవు నువ్వు ఏం చేస్తున్నామని 10 సంవత్సరాలు నేను రాసి పెట్టుకున్నాను ఇక్కడ అన్నట్టు ఏ సభలైనా మాట్లాడుతున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి నేనండి. ప్రజలు ఎన్ని రోజులు మోసం చేస్తారు? బీసీ జనగణన, బీసీ కులగణన. మరి బీసీ నాయకులందరూ ఏం చేస్తున్నారు? మీరు హోం మంత్రి ఎట్లా మీకు ఇస్తారంటే సీనియర్లు ఉన్నారు కదా, ఇంకా ఎవరు అపోజ్ చేయరా? హిందువుల వైపు నిలబడ్డం, న్యాయం వైపు నిలబడ్డం, ధర్మం వైపు నిలబడ్డం. కాబట్టే నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే సార్. మీరు ఈ మధ్య ఇంటర్వ్యూలో చూశాను, చాలా ఇంటర్వ్యూల్లో కాబోయే హోంమంత్రి అని మాట్లాడుతున్నారు. ఆ డైలాగ్కి అర్థం తెలుసుకోవచ్చా? ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి 2020లో దాంట్లో ఇప్పుడున్న 8 మంది ఎమ్మెల్యేలే ఉన్నాం మేము. 8 మంది ఎమ్మెల్యేలలో ఒక ఛాన్స్ ఉంటుంది నాకు అని అంటున్నాను. తప్పేముంది? కాన్ఫిడెంట్గా 100% అవుతాను కూడా. అంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందనే కాన్ఫిడెంట్ అయితే ఉంది. ఎవరు ఆపలేరు కూడా. ఎందుకంటే ఏం చెప్తానంటే ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల ఆశలు భారతీయ జనతా పార్టీ చూస్తున్నాయి వాళ్ళ చూపులు. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి తెలంగాణని మనం ఏదైతే వేరుపడ్డామో రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఒక అహంకార పాలన, దొరల పాలన, గడీల పాలన, అవినీతి పాలన, కుటుంబ పాలన, కుంభకోణాల పాలన చూసిన ప్రజలకు ప్రథమంగా ఆ రోజు మేము కొన్ని చిన్న చిన్న సంఘటనల వల్ల మేము అందుకోవాల్సిన క్యాచ్, అబద్ధాల కోరు, అవినీతి పరుడు, అరాచక పాలన చేస్తున్న అనుముల రేవంత్ రెడ్డి 6 అబద్ధాలని, అందమైన అబద్ధాలని 426 వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కి ఈరోజు విద్యార్థులను బాయిలో దుంకుమంటున్నాడు, ఎండ్రిందాకి సావుమంటున్నాడు, రైతులకు రక్తం చల్లుకోమంటున్నాడు. సో ఇదే హామీల గురించి కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ లాస్ట్ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వంలో గెలిచినప్పుడు చాలా హామీలు ఇచ్చింది ఉద్యోగులు అని చెప్పేసి. సో వాళ్ళు కూడా ఇలాంటివి రైజ్ చేస్తున్నారు. మేము ఏమి చెప్పినామో చేసినాం. సుమారు 20 లక్షల కోట్ల ముద్రాల నుంచి 8 కోట్ల ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేసాం. 79 లక్షల కోట్ల విదేశీ ఎగుమతులు చేశాము. అర్థమైందా? ఈరోజు సుమారు అంటే 65 ఏళ్ళ పరిపాలన ఒకవైపు, ఈ 12 సంవత్సరాల పరిపాలన ఒకవైపు, నక్కకు నాగలోకంకు ఉన్నత తేడా. ఒక 2G స్కాములు, 3G స్కాములు, కోల్ స్కాములు, మైన్ స్కాములు, షార్ప్ గేమ్ స్కాములు, భోపార్ స్కాములు. ఏ స్కాములు చేయలేదు కాంగ్రెస్. భూమి నమ్మిండ్రు, ఆకాశాన్ని నమ్మిండ్రు, నీళ్ళ నమ్మిండ్రు, పాతాలను నమ్మిండ్రు. ఈరోజు భారతీయ జనతా పార్టీ జో బోలా ఓ కియా, జో కియా ఓ బోలా. కానీ కేవలం భారతీయ జనతా పార్టీ మతపరమైనటువంటి ఆ లైన్తోనే మూవ్ అవుతుంది దేశవ్యాప్తంగా అని చెప్పేసి మన జన్జీ ఉద్యమం అయినప్పటి నుంచి కానీ, అంతకుముందు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ, మిగతా పార్టీల వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఇదొక లైన్ని గట్టిగా బలంగా పట్టుకుంటున్నారు. బీజేపీ అంటే అదొక మతం తత్వ పార్టీ, మతానికే సంబంధించింది అని చెప్పేసి. మీరు అన్నట్టు ఏ కుంభకోణాలు జరగకపోవచ్చు, అభివృద్ధి జరుగుండవచ్చు, బట్ ఈ లైన్తో ఫైట్ చేస్తున్నప్పుడు ఎలా డిఫెండ్ చేస్తారు? ఎప్పుడు విన్నారా ప్రధానమంత్రి నోట్లోకి వెళ్ళి మతం మాట విన్నారా? ఈ దేశ ప్రధాని 3వ ప్రధానిగా ఉన్న ఒక మహోన్నత వ్యక్తి నాయకత్వంలో ఈ భారతదేశం ముందుకు ఎన్నడన్నా మతం గురించి విన్నారా? మరి అతను మతత్వ వ్యక్తి అయితే ముస్లిం కంట్రీస్ అన్న అతను ఎందుకు సన్మానిస్తున్నాయి? అత్యున్నత ఏదో పురస్కారాలు ఉన్నాయో, ఖతార్ కావచ్చు, సౌదీ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఇస్లామిక్ కంట్రీస్, మన మలేషియా పోతే కూడా మలేషియా ప్రధాని. అసలు ఇది తప్పుడు ప్రచారం. ఎవరు? ఆల్ ఇండియా ముస్లిం లీగ్, ఎంఐఎం వచ్చి సెక్యులర్ పార్టీ. ఆల్ ఇండియా ముస్లిం లీగ్, ఎంఐఎం అది సెక్యులర్ పార్టీ. కల్మ చదటోడే మాతో ఉండాలా, వేరోడు ఎవడు మావాడు కాదు అన్నది అది సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అన్న పార్టీ సెక్యులర్ పార్టీ. మేము మతత్వ పార్టీ. ఇంకెన్ని రోజులు ప్రజల్ని మోసం చేస్తారు? ఎన్ని రోజులు ప్రజల్ని మోసం చేస్తారు? అంటున్నది ఎవడు? మాకు కల్మ చదటోడే మావాడు అని ఎంఐఎం పార్టీ అంటుందా లేదా? ఒకటి. కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అంటున్నదా లేదా కాంగ్రెస్? మరి వాళ్ళ అమ్మతత్వ పార్టీలు మేమా?
సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అన్నది మా ప్రధానమంత్రి, మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. అలా అయితే మేము భారతీయ హిందూ పార్టీ పెట్టుకుంటాం, భారతీయ జనతా పార్టీ ఎందుకు పెట్టుకుంటాం? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అన్నట్లు ఆల్ ఇండియా హిందూ పార్టీ పెట్టుకుంటాం కదా. కాబట్టి మీరు ప్రజలని దయచేసి చైతన్యవంతం చేయాలి. వాళ్ళు మత్తత్వ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, భారతీయ జనతా పార్టీ దేశంలో ఒకటి సెక్యులర్ పార్టీ. రైట్. ఇంకో ఈ టాపిక్ వస్తే, మీరు హోంమంత్రి టాపిక్ వస్తే, మీరేమో నెక్స్ట్ టర్మ్లో ఖచ్చితంగా బీజేపీ ఫామ్ చేస్తాం, నేను హోంమంత్రి అవుతా అంటున్నారు. బట్ రేవంత్ రెడ్డి గారేమో 10 సంవత్సరాలు నేను రాసి పెట్టుకున్నాను ఇక్కడ అన్నట్టు ఏ సభలైనా మాట్లాడుతున్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి నేనే అని చెప్పేసి. మరి అది కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. మరి ప్రజలు ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఇప్పుడు బీసీ జనగణన, బీసీ కులగణన, బీసీలకు ప్రాధాన్యత ఉన్నప్పుడు మీరు అసలు మీ పార్టీ ఇంటర్నల్ ఏంది అసలు? అంటే రేవంత్ రెడ్డి అంత ధైర్యంతో ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? అంటే బీసీల మీద టోపీ పెట్టా? మరి బీసీ నాయకులందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమన్నా బీసీ నాయకుడు ప్రధానమంత్రి కింద పనిచేస్తున్నాం భారతదేశం అంతా, కానీ మీరేం ఆలోచిస్తున్నారు? తెలంగాణలో బీసీ నాయకులు మిమ్మల్ని పక్కన కూర్చుని పెట్టుకొని బీసీ నాయకులు నేనే ముఖ్యమంత్రి అంటుంటే మీరెట్లా ఒప్పుకుంటున్నారు? లేదు తెలంగాణ ప్రజలకు మళ్ళీ బీసీ ప్రాధాన్యత అని మళ్ళీ ఎట్లా మోసం చేస్తున్నారు? కాబట్టి ఓకే, రేవంత్ రెడ్డి గారి ప్రకటనలు ఏమైనా అదొక అసమర్థ పరిపాలన, ఒక అసమర్థుడి పరిపాలన, అబద్ధాల పరిపాలన, డైవర్స్ పాలిటిక్స్. కొడంగల్ ఓడిపోయినోడు, కామారెడ్డిలో ఓడిపోయినోడు, మా కార్యకర్తల చేతుల్లో ఓడిపోయినోడు ముఖ్యమంత్రి అయితే అయ్యాడు కదా, అది వేరే విషయం. పార్టీ గెలిచారు. మళ్ళీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కాకుండా కావచ్చు, ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి కావచ్చు. మళ్ళీ కావాల్సింది ముఖ్యం కాదు, ప్రజల చేతుల ఓడించబడ్డా లేడా? మా భారతీయ జనతా పార్టీ చేతిలో ఓడిపోయినారా లేరా? అదే కామారెడ్డిలో అంటున్నారా? ఓడిపోయింది ఎక్కడ? అదే కామారెడ్డిలో ఓడిపోయారు, కొడంగల్లో గెలిచారు కదా. అంతకుముందు కొడంగల్ కూడా ఓడిపోయింది. అవును, అంతకుముందు ఓడిపోయారు. అంటే దీన్ని బట్టి ఏమున్నది? నాయకత్వ లక్షణం లేని వ్యక్తి, ఏదో అదృష్టం కొద్దీ అబద్ధాలతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, ఆయన గురించి పెద్ద ఎందుకు పట్టించుకుంటాం? మాకున్నది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల ఆత్మ. ఈరోజు వాళ్ళకు ఆత్మ ఘోషిస్తున్నది. కల్లాల మీద రైతులు, మహిళలు కన్నీళ్లతోని, నిరుద్యోగులు ఎన్రిని పట్టుకొని ఎన్రిని దాగిపిస్తామంటున్నారు. నేను అనలేదు, అస్మానే ఓ స్టూడెంట్ లీడర్ అంటుంది, డబ్బా నీకు పోతాం, ఒక డబ్బా మేము తాగుతాం రేవంత్ రెడ్డి అంటుంది. కొన్ని రోజులు డబ్బలే పోతారు రేవంత్ రెడ్డి నోట్లో, నిరుద్యోగులే పోతారు. ఎందుకు అంటున్నాడు నిరుద్యోగులను ఎన్రిని తాగుమని? ఏం గర్వం తలకెక్కిందా? ఏ రాజువా, రాజరికమా, ఇది అన్ములవారి రాజ్యమా, అన్నదమ్ములు ఎలా తందుకున్న తెలంగాణనా? అమరవీరుల త్యాగాలు, ఆత్మార్పణలు. మీరు హోంమంత్రి టాపిక్ వస్తే, ఒకవేళ ఇన్ కేస్ నెక్స్ట్ టర్మ్లో బీజేపీ గెలిచింది అనుకున్నాం తెలంగాణలో, మీరు హోంమంత్రి ఎట్లా మీకు ఇస్తారంటే సీనియర్లు ఉన్నారు కదా, ఇంకా ఎవరు అపోజ్ చేయరా? ఖచ్చితంగా రాకేష్ రెడ్డి గారికి ఇది ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నారా? నేను అనేది ఏంటంటే ఒకటండి, పార్టీ నన్ను గౌరవించి, పార్టీ నన్ను అభిమానించి హోంమంత్రి ఇస్తుందా ఇవ్వదా అనే ఇష్యూ కాదు అక్కడ. నా కోరిక అది, నా కోరిక హోంమంత్రి కావాలని. అంటే తెలంగాణ నాకు ఈరోజు ఒక 2.5 సంవత్సరాలుగా శాసనసభలో చూస్తున్నాను, సగం మంది అమాయకుల మీద అక్రమంగా ఎఫ్ఐఆర్లు పెడుతున్నారు. చిన్న చిన్న గొడవల మధ్యనే, గ్రామీణ ప్రాంతాలు ఉన్న ప్రజల మధ్యన అంటేనే ఎఫ్ఐఆర్లు, కేసులు. దానివల్ల ఏమవుతుంది? కోర్టుల మీద భారం. పేద ప్రజలు ఈరోజు 3 రోజులు కొట్టుకుంటారు, మళ్ళీ బావ బామ్మర్దలను కలిసిపోతారు బంధువులు. చిన్న చిన్న వీటికి కూడా పోలీస్ స్టేషన్ల మీద ఒక అవినీతి రకమైన కొంతమంది అధికారుల వల్ల మొత్తం ఒక లా అండ్ ఆర్డర్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. నా కోరిక ఉంది, సామాన్యులని పోలీస్ స్టేషన్ల గౌరవంతో, ఆత్మగౌరవంతో గౌరవించేటట్లు, ఈ అక్రమ కేసులు పెట్టకుండా, అన్యాయం జరగనివ్వకుండా కొద్దిగా కంట్రోల్ చేద్దాం. నా కోరిక అది. నా కోరిక మన్నించి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇస్తే తీసుకుంటాను. లేదు ఎమ్మెల్యేగా ఉంటాను, కాదు రేపు పార్లమెంట్కి పోతాను, కాదు పార్లమెంట్ వద్దు, ఏదద్దు, నువ్వు ఖాళీ పార్టీకే పని చేయమంటే పార్టీకి పని చేస్తాను. ఏ పదవులే ముఖ్యం ఎందుకండి? లక్షలాది మంది ఏ పదవులు కోరకుండా ఇప్పుడు మా ఏబీపీ కావచ్చు, విహెచ్పి కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు, ఇంకా చాలామంది భావజాలం ఉన్న వాళ్ళు కావచ్చు, పార్టీలో కూడా 50-40 నుంచి కార్యకర్తలు ఉన్నారు. మరి వాళ్ళే పదవులు లేదే. అంటే ఒక్కటి మాత్రం చెప్తున్నాం ఏంటంటే, ఒక రకమైన మేము చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాం. మా గుళ్ళను కూలగొడతారు, మా పండుగలను అవమానిస్తారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఏమో మాది ముస్లిం పార్టీ అంటారు. మా శివాజీ విగ్రహాన్ని పెట్టి నేను పోలీసు అధికారులు అడ్డంకులు సృష్టిస్తారు. టిప్పు సుల్తాన్ ఊరేగింపులకు బందోబస్తులు పెడతారు. ఇదా మమ్మల్ని హింసించిన నాయకులు మీరు ఊరేగింపులు చేసి మా జాతికి ఒక గౌరవం తీసుకొచ్చిన ఛత్రపతి శివాజీ లాంటి విగ్రహాలు పెట్టనివ్వరా? ఇవన్నీ రగులుతాయి మనసులా. అవును, బరాబర్ చెప్తున్నా. రేపు హోంమంత్రి కాగానే తెలంగాణ మొత్తం ఛత్రపతి శివాజీలు విగ్రహాలు పెట్టించి ఊరున వీధిన వీర శివాజీ విగ్రహాలు పెట్టించి ఈ పోలీస్ సిస్టమ్తోనే సెల్యూట్ కొట్టిపిస్తా, ప్రోటోకాల్తో. రైట్. 2.5 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. మీరు అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే ఫుల్ ప్లెడ్జ్గా ఫైట్ చేస్తే కానీ తప్పని పరిస్థితి. కానీ చాలామంది అనుకునేది, బీజేపీ కార్యకర్తలే అనుకునేది గ్రౌండ్ లెవెల్లో, బీజేపీ తెలంగాణలో సరైనటువంటి కోఆర్డినేషన్తో లేదు, ఒకరికొకరికి పడట్లేదు.
ఆ కోఆర్డినేషన్ లేదనేటువంటి టాక్ బలంగా వెళ్ళిపోయింది. దాన్ని ఎట్లా సస్టైన్ చేస్తారు ఫస్ట్, తర్వాత అధికారం? కాంగ్రెస్ కూడా అసలు ఐకమత్యం లేకుండే కదా. ఎన్నికల ఎలక్షన్ రాకముందు 3 నెలల ముందు కూడా రేవంత్ రెడ్డిని కూడా బ్లాక్ మెయిలర్ అన్నారు. అందులో మరి ఇతన్ని చేతి కింద ఎట్లా పని చేస్తామన్నారు కొందరు సీనియర్ నాయకులు. అంతా కలిసిపోతారు ఎలక్షన్ వచ్చే వరకు. దాని ముంగట ఉన్నది మాది పెద్ద లెక్కనే లేదు కదా. 1% వాళ్ళ 100% గొడవలు ఉంటాయి, మాది 1% ఉన్నది. అక్కడ ఇక్కడ చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. రేపు ఎలక్షన్ వచ్చే వరకు అన్ని సర్దు మనుగుతాయి. రైట్. అలాగే మొన్న ఒక 10 days బ్యాక్ అంకపూర్లో ఏంటండి మొత్తం కర్రలు పెట్టుకొని ఇంటి ముందట పక్కన వాళ్ళందరూ ఒక రకంగా అదొక సీన్ క్రియేట్ అయిపోయినాయి. పైడి రాకేష్ అంటే ఒక ఫైర్ బ్రాండ్ అనేది ఎందుకంటారంటే ఆ విజువల్ చూస్తే ఇది ఇట్లా రౌడీయిజం ఉంటుందేమో అన్నట్టు కనిపించింది. ఏంటది, ఏమన్నా రౌడీయిజమా? ఏం జరిగింది అక్కడ? రౌడీయిజం వాళ్ళు చేయాలనుకున్నారు. రౌడీయిజంకి సమాధానంగా మేము చేయాలనుకున్నాం. ఇప్పుడు నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేని. నేనేమన్నాను, విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ ఇవ్వండి అని అన్నాను, ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వండి అన్నాను. దానికి చెప్పాను, ఒకవేళ ప్రియాంక గాంధీ గారు ఇట్లా ప్రామిస్ ఇచ్చారు కాబట్టి స్కూటీలు, ఒకవేళ ఏదైనా కాంగ్రెస్ వాళ్ళ షోరూమ్లో ఉంటే స్కూటీలు తీసుకెళ్ళండి, ఆ బిల్లు ఎవరైతే వాగ్దానం చేశాడో రేవంత్ రెడ్డికి పంపించండి, నేను బిల్లు ఇప్పిస్తానని చెప్పాను. ఇప్పటికి కూడా మాట మీద ఉన్నాను. దానికి నా ఇల్లు ముట్టడి ఏమైంది? ప్రత్యక్షంగా నా బాధ్యత ఏంది? నువ్వు ప్రజలకు ఏదైతే ఇచ్చినావో రేవంత్ రెడ్డి గారు వాగ్దానం, నేను ప్రశ్నిస్తాను. సరే, ఇప్పుడు ఇల్లు ముట్టడిస్తే పోలీస్ ప్రొటెక్షన్ అడగాలి, కానీ మీరే కర్రలు పట్టుకొని అంటే దెబ్బకి దెబ్బ అన్నట్టుగా రియాక్షన్ చూపిద్దాం అనుకున్నా. ఆత్మరక్షణ వద్దా మాకు? ఇప్పుడు ఎవరు పోలీసులు ఎవరు కనుసరణలో పనిచేస్తారు? ఎవరు హోంమంత్రి? ఎవరు హోంమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి గారే మరిగా. ఆయన కాంగ్రెస్ నాయకులు నాకు నా ఇల్లు ముట్టడికి ఇచ్చారు. ఎక్కడ చూసారా? అంటే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఈ రకంగా బలంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. నేనేం అడిగాను? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వవు అన్నాను. ఎందుకు చావుమంటారాలని అడిగాను. ఎందుకు పేద పిల్లలు సుమారు 15 లక్షల మంది ఫీజులు ఎందుకు కట్టవు అంటున్నాను. 30% కమిషన్లు తీసుకుంటే కాంట్రాక్టర్కి లక్షల కోట్లు మంచి పెడుతున్నావు, పేద బిడ్డలకు 15,000 కోట్లు ఇయ్యరాదా? రోజుకు 1000 కోట్ల భూమి అమ్ముతున్నావు, రోజుకు 3,000 కోట్ల అప్పు తెస్తున్నావు, రోజుకు 1000 కోట్ల ఆదాయం ఉన్నది. మరి ఎందుకు ఈ పేద పిల్లలకు సామాన్యులకు ఎందుకు మీరు ఫీజు రీంబర్స్మెంట్ ఇయ్యారు ముఖ్యమంత్రి గారు? ఒకటి. నిరుద్యోగులకు చెప్పి గద్దెనెక్కిరు మోసం చేసి, ఎందుకు ఉద్యోగాలు ఇవ్వవు? 2, ఉద్యోగాలు ఇవ్వకపోతే పర్వాలేదు, అవమానించినట్టు మాట్లాడు. కన్నారా కాంగ్రెస్ వాళ్ళు? నిరుద్యోగులు వాళ్ళు కన్నారా? వాళ్ళని పెంచారా? వాళ్ళని చదువు చెప్పించారా? వాళ్ళకు ఏమంటారు కోచింగ్లు ఇప్పించారా? ఆ బిడ్డలు సామాన్యులు ఏ ఆస్తుపాస్తులు లేక చదివే ఆస్తి అనుకున్న వాళ్ళు, అదే అప్పుడు నా ప్రభుత్వాన్ని నమ్మారు, ఆ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ ప్రభుత్వాన్ని నమ్మారు. ఆ బిడ్డలదేం తప్పు? రీసెంట్గా పోలీస్ నోటిఫికేషన్ వేసినట్టు. అది పక్కన పెట్టండి. ఎవడవు నువ్వు? ఎండి దాగమంటానికి ఎవడవు నువ్వు? అంత అహంకారం ఇది ఏం పదం సాయి అది? ఎవడవు నువ్వు? పెంచుకున్న బిడ్డల్ని ఎండ్రిని తాగమంటావా? పెంచుకున్న బిడ్డల్ని బాయిలో దూకిసామంటావా? మళ్ళీ ఇంకా వర్డ్స్ బాగా సీరియస్గా వస్తున్నాయి నాకు. కాబట్టి ఎవడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే అనేది దానికి సమాధానంగా చెప్పినాం. రైతులకు నీళ్ళు ఇవ్వమంటే రక్తం చల్లుతామంటారు, ఇదేం కారణం అండి? కాబట్టి ప్రశ్నించినాం. ఇంత బలంగా ప్రశ్నిస్తున్నాడు కాబట్టి కొందరు నా రాజకీయ ఎదుగుదలని నచ్చని వాళ్ళు, ఈడొకడు గల్లీ లీడరు, బుల్లి లీడరు, అది ఇంటి ముట్టడిని ఇచ్చారు. ఇంటి ముట్టడిన తర్వాత మన కామారెడ్డిలో ఏం జరిగింది? 17 చెక్ పోస్ట్ ఉండగా ఎమ్మెల్యే గారి ఇంట్లో కారు ఎట్లా వస్తుంది? అంటే ప్రభుత్వం అండదండలతోనే కదా. ఒకవేళ దాడి చేస్తే, ఒకవేళ వాడు మరణాయుధాలు తీసుకుని వచ్చేస్తే, అంటే ముఖ్యమంత్రి నోడగొట్టిండని కామారెడ్డి ఎమ్మెల్యే అట్లా చేస్తారా? అంటే ముఖ్యమంత్రి నోడగొట్టిండే కదా వెంకటరమణారెడ్డి. 7 చెక్ పోస్టులు ఉండగా ఇంట్లో కారు ఎట్లా వస్తుంది అంటున్నా. అన్ని బాంబులు, మానవ బాంబులు వస్తాయి. కాబట్టి ఈరోజు మేము బలమైన నాయకులుగా బీజేపీ వైపు నిలబడ్డాం, హిందువుల వైపు నిలబడ్డాం, న్యాయం వైపు నిలబడ్డాం, ధర్మం వైపు నిలబడ్డాం. కాబట్టే మా మీద మీరే చూసుకున్నారు, లేని మీద కుట్రలు చేస్తున్నారు. సమయం వచ్చిన మేము కర్రలే పట్టినాం. ఇంకా అదే అవసరమైతే ఏ ఆయుధం కూడా పడతాను, ఏ ఆయుధమైనా పడతాను, రాసి పెట్టుకో. అది రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. ప్రొటెక్షన్ కోసమా? సెల్ఫ్ డిఫెన్స్, దట్ ఈస్ మై ప్రొటెక్షన్. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు, ఆత్మరక్షణ. మరి ముఖ్యమంత్రి తుపాకులు పట్టుకుని పోతే ఎవడేమనలేదు. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకుని పోతే అనుమతి రేవంత్ రెడ్డి ఎవడు అనలేదు. అవసరమైతే ఏ ఆయుధమైన వాడతాం ఆత్మరక్షణ. మీరే అలా అంటే ఇప్పుడు మీ కింద కార్యకర్తలు కానీ ఇంకా గ్రౌండ్లో ఉన్న వారు ఇంకంత అగ్రెసివ్గా మారిపోతే ఎట్లా? ఆత్మరక్షణకు అంటున్నాం, ఇంకొకరి మీద దాడి కాదు. అంటే మా వాళ్ళు కూడా కొడితే పట్టించుకోవాలి. ఆ రోజులు పోయినాయి అంటారా? అంటే కొడితే అంటే మీరు ఎప్పుడైనా కొట్టంగా పడాలా? మీరు చెప్పిన సంబంధం నాకు అర్థం కాదు. మన గాంధీ గారు చెప్పిన ప్రాసెస్ నుంచి అప్పటి నుంచి ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలని చెప్తుంటారు కదా పెద్దలు. ఎవరు చూపించారు? గాంధీ గారు అన్నారు కదా. కాంగ్రెస్లోకి చెప్పండి. అది మాది కాంగ్రెస్ బ్లడ్ కాదు, మాది ఖతర్నాక్ బ్లడ్, హిందూ బ్లడ్, ప్యూర్ 100% ప్యూర్ హిందూ బ్లడ్. దెబ్బకి దెబ్బే అంటారు. దెబ్బకి దెబ్బ కాదు, దెబ్బ కొట్టిన చేతి కూడా ఉండదు అంటున్నాం. సో ఎందుకు ఆరుమూరులోనే ఎక్కువ కాంట్రవర్సీ ఇష్యూస్ ఇలాంటి? అంటే రాకేష్ రెడ్డి అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్కి భయమా, లేకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే రాకేష్ రెడ్డికి భయమా? నాకు భయం లేని పుట్టుకండి.
భయం అనేది లేదు బాడీలా. ఏం చేస్తున్నామని అంటే ఎవరి దగ్గర అడగండి, వెళ్ళండి ఆరుమూరికి వెళ్ళండి, ₹1 అవినీతి చేశానేమో, అడగండి ఎవరి మీద అధికారం చూపించానేమో, అడగండి ఎవరి మీద అహంకారం చూపించానేమో, అడగండి ఎవరినన్నా కులపిచ్చి చూపించానేమో, అడగండి ఎవరినన్నా మత పిచ్చి చూపించానేమో. నా ఇంటికి రండి, సగం మంది ముస్లిమ్స్ ఉంటారు. రాజధర్మం నేను అందరికీ ఎమ్మెల్యేని కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని వీళ్ళ అవినీతిని రేవంత్ రెడ్డి సర్కార్ మీద కాంగ్రెస్ సర్కార్ మీద ఒక జంగ్ సైరన్ ఊదినట్టు ఎట్లయితే ఫైర్ చేస్తున్నామో తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి దానికి సమాధానం భయం ఎట్లయితుందండి? తప్పు చేయనంత వరకు ఎవరికి తల వంచం సాయి, ఎవరికి తల వంచే ప్రసక్తే లేదు. తల తెగినా సరే కానీ తల దించం. రైట్. ఆ మధ్యలో కొన్ని వార్తలు వచ్చాయి, అది నిజమో కదా మీరే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఆహ్వానం వచ్చినట్టు, వస్తే మంత్రి పదవి కూడా ఇస్తామన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి, అది నిజమా కాదు? చెప్పాను కదా నిజమైన అప్పట్లోని. ఇక చాలా రోజులు అయిపోయింది కదా, ఒకసారి అది సంఘటనలు జరుగుతాయి, రాజకీయాలు తప్పేముంది. అంటే ఇప్పుడు పదే హోంమంత్రి అంటుంటే ఇంకొక డౌట్ వస్తుంది అందుకని. నేను భారతీయ జనతా పార్టీలోనే హోంమంత్రిగా అవుతాను, అది పార్టీ అధిష్టానం ఇస్తే. నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది దేవుడి మీద, సంపూర్ణమైన నమ్మకం ఉంది నా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల మీద. కాబట్టి అది మంచికే కోరుకుంటున్నా తప్ప నాకేదో కిరీటం గురించి కోరుకుంటలేను. కాదు, నాకు సీట్ ఇవ్వకుండా నేను పార్టీకి సేవ చేస్తాను, ఐందవ ధర్మం వైపు నేను ఉంటాను, నా ధర్మాన్ని వైపు ఉంటాను తప్ప ఇతర ధర్మాలని విమర్శించను, ఇతర ధర్మాలని నేను పెద్ద ఇబ్బంది పెట్టను, నా ధర్మం వైపు నిలబడతాను, నా ధర్మాన్ని కాపాడుకుంటాను, నా ధర్మానికి అవసరమైతే ఏదంటే చేస్తాను. సో ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది మీరు ఎమ్మెల్యే మొదటిసారి అయ్యారు బీజేపీ నుంచి ఆర్మూర్కి. ఏం చేస్తారు 2.5 సంవత్సరాలు? ఈ రోజే 2 హెల్త్ సెంటర్ శాంక్షన్, ఒకటి హాస్పిటల్, 2 హాస్పిటల్ శాంక్షన్ చేసుకుని వచ్చాను ఇప్పుడు వీడికి. దట్ ఈజ్ రాకేష్ రెడ్డి. కానీ ఏదో మొన్న మధ్యలో అన్నారు కొన్ని ప్రభుత్వం సహకరించట్లేదు, నిధులు ఇవ్వట్లేదు అని చెప్పేసి. రావాల్సిన వాట రావట్లేదు. ఎవడబ్బ సొమ్ము ఎందుకు తీసుకెళ్తున్నారా మీరు అని అడుగుతున్నా. ఈ రోజు కూడా అడిగాను, 35,000 కోట్ల 3 సంవత్సరాల హెల్త్ బడ్జెట్లా నాకు ఎంత ఇచ్చిండ్రని అడిగాను. ప్రతి రూపాయి లెక్కుంది నా దగ్గర. ఎవరిస్తున్నారు నాకు? రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళిస్తున్నారా, బట్టి విక్రమార్క ఇంట్లోకి ఇస్తున్నారా, కాంగ్రెస్ మంత్రులు ఇంట్లోకి వెళ్తున్నారా? నా వాటా ఉంది, నా నియోజకవర్గ ప్రజలు ఉంది, మేము పన్నులు కడుతున్నాం, అప్పులు మా మీద తీసుకొస్తున్నారు. అది అడిగితే నేను జిల్లాలో 2 హాస్పిటల్ శాంక్షన్ అయినాయి, నందిపేట అండ్ అంకాపూర్. అది అడిగితేనే 200 కోట్లు ఇంటిగ్రేటెడ్ శాంక్షన్ అయింది. అది అడిగితేనే 100 కోట్ల రోడ్ శాంక్షన్ అయినాయి. అది అడిగితేనే 43 కోట్లు ఏటీసీ సెంటర్ శాంక్షన్ అయింది. ఎవడ బస్సు ఎందుకు ఇస్తారా మీరు నాకు? భలే ఉన్నారు. మాంకేనతో ఖీంచుకెళ్ళేతే हम लोग, जो मांग के नहीं मिलेगा तो जो खींच के लिए तो हमारा हक बनता हो. సో అలాగే మీ నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే అవినీతి చేశాడని రకరకాల వార్తలు మీరు కూడా వినుంటారు. ఇప్పుడు అధికారంలో మీరున్నారు కాబట్టి అక్కడ నియోజకవర్గంలో వాటి మీద ఏమైనా ఫోకస్ చేశారా అక్కడ జరిగిన పరిణామాలపైన? ఇప్పుడు కొన్ని చేశాము, ఇంకా కొన్ని ప్రభుత్వం చూసుకోవాలి. అవి ఇప్పుడు ప్రభుత్వం అధికారం ఉంది, వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో కొన్ని ఆయన చేసిన అక్రమాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి, వాళ్ళు చూసుకోవాల్సింది. మా దృష్టిలో ఉన్నాయి, మేము కొన్ని తీసుకెళ్ళాం ప్రభుత్వం దృష్టికి, కొన్ని మీద యాక్షన్ తీసుకున్నారు. సో పోలావో కియాంలో సో బస్ స్టాండ్ దగ్గర ఉన్న కాంప్లెక్స్ గురించి పెద్ద కాంట్రవర్సీ నడిచింది అప్పుడు. అదే మరి అదే ఏంటి అసలు ఆ కాంప్లెక్స్ ఉంటుందా ఉండదా, ఏం జరుగుతుంది అక్కడ, అది లీగల్గానే ఉందా ఇల్లీగల్గా ఉందా? ఇప్పుడు ఆ రోజు కూడా మేము రాజకీయాల్లో వచ్చినప్పుడు చెప్పినాం, సుమారు 8 కోట్ల అప్పు ఉన్నది, ఎలక్ట్రిసిటీ బకాయిలు ఉన్నాయి, మున్సిపల్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయి, ఆర్టీసీ బకాయిలు ఉన్నాయి. అంటే అసలు ఎవరు అధికారులను తీసుకెళ్తే రకరకమైన బెదిరింపులతో ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నాం. మేము క్లియర్గా చెప్పినాం ఆ రోజు, నువ్వేదైతే ప్రభుత్వానికి కట్టాల్సిన బాకీలు బకాయిలు కట్టి నువ్వు ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకోమన్నా. రాగానే సీఎం గారికి చెప్పాను, డబ్బులు కట్టే వరకు క్లోజ్ చేసేసాం, తాళం వేస్తామంటే వేసేసినాం. వేసిన తర్వాత కొద్దిగా ఏదో ప్రభుత్వ నియమాల ప్రకారం డబ్బులు కట్టాడు, కోర్టు ద్వారా ఏదో రిలీఫ్ పొందాడు, డబ్బులు కట్టుకుంటే ఏదో చేసుకుంటున్నాడు వ్యాపారం. డబ్బులు కట్టి వ్యాపారం చేసుకో, ప్రజలకు సంబంధించిన ఆస్తి అండి అది. ప్రజలకు సంబంధించిన కాంప్లెక్స్లు కట్టుకున్నప్పుడు లోన్లు తీసుకున్న బ్యాంకులకు డబ్బులు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, అట్లా అవన్నీ కొద్దిగా దాంట్లో రియలైజ్ అయింది, నడుస్తుంది. మళ్ళీ ఎప్పుడన్నా ఇబ్బంది ఉన్నప్పుడు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. ప్రతిసారి వ్యక్తిగత ద్వేషం ఏమి ఉండదండి. ఆయనకు నాకేముంటుంది వ్యక్తిగత ద్వేషం? ఆయన ఒక మాజీ శాసనసభ్యుడు, నేను ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యుడిని. ఇంకా మిగతా ఏమన్నా అతని అవినీతి ఏమనుంటే గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి ఆయన మంచి పరిచయమే. ప్రభుత్వాన్ని కూడా అందరికీ అప్పటికే పోలీస్ అధికారులను బెదిరిస్తాడు ఆయన. ఏ రకంగా అంటారు? రాజకీయాలు ఉన్నప్పుడు పరిచయాలు, ఒక్కొక్కరి గురించి నా గురించి రేవంత్ రెడ్డి తెలుసు, రేవంత్ రెడ్డి గురించి నాకు తెలుసు, ఒక్కొక్కరి గురించి ఒకరికి తెలిస్తే తప్పేముంది అంటున్నాను. నేను అనేది ఏంటంటే, ఇంకా అతను ఓడిపోయిన అభ్యర్థి, ప్రచారం అతని గురించి డిస్కషన్ చేసి ఇంకా నేను మళ్ళీ ఏదో అవసరం లేదు నాకు. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, సో ఏది ఎక్కువ పర్సనల్గా తీసుకోరనమాట ఒకడవరకే. సో ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోతుంది, ప్రజా జీవితంలోకి వచ్చారు, బిజీ లైఫ్. ఇప్పుడు 10 మందిని కలవాల్సి ఉంటుంది, బయటికి వెళ్తుంటారు. అంతకుముందు కంప్లీట్ బిజినెస్ మ్యాన్గా ఉంటుండేవారు. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు?
డిఫరెంట్ ఏమైనా కనిపిస్తుందా మీకు అప్పటి లైఫ్కి ఇప్పటి లైఫ్కి? చాలా వ్యక్తిగతంగా చాలా అంటే బాగా లాస్ అయినట్లే ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, లేకపోతే బిజినెస్ లైఫ్ కావచ్చు. కానీ ఇది ఒక మామూలు హోదానా? కోట్లాది మంది కోరుకుంటే కూడా దొరకని హోదా ఇచ్చాడు దేవుడు నాకు. గౌరవనీయ శాసనసభ్యుడు పైడి రాకేష్ రెడ్డి. అనుకున్నారా ఎప్పుడైనా, ఊహించారా? అనుకోలే. ఎలా వచ్చారండి అసలు? ఎలక్షన్స్ ముందు ఊహించిన విధంగా 3-4 నెలల 6 నెలల ముందే వచ్చేసారు. రావడమే ఎమ్మెల్యే గెలిచారు, అవును, శాసనసభ సభ్యులను పెట్టేసుకున్నారు ట్యాగ్. ఇప్పుడు ప్రజలు ఎలా ప్రజలు ఇచ్చేసారు? అదే ఎలా సాధ్యమైంది అంత మిరాకిల్ 3-4 నెలల్లోనే? మిరాకిల్ ఏముంటుందండి? రేవంత్ రెడ్డి కూడా 6 నెలలు ముఖ్యమంత్రి అయ్యింది, ఈ పార్టీలోకి వచ్చి 3 పార్టీలు మారి ఏముంటుంది అంటే ఆయన రాజకీయ జీవితం కొంచెం పెద్దగా ఉంది, ఒక 15 సంవత్సరాల. ఓకే, దీనికి అయితే ఒకటి మొత్తానికి మొత్తం ఆర్మూరు ప్రజల ఆశీస్సులే 100% భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఆర్మూరు నియోజకవర్గ ప్రజలు, వీళ్ళ శ్రమ, వాళ్ళ ఆశీస్సులు. ఎందుకంటే ప్రతి కార్యకర్త ప్రాణాలకు తెగించి కొట్లాడినారు. ప్రతి కార్యకర్త 87 గ్రామాల కార్యకర్తలు. ఉదాహరణకు ఇట్లా సట్లాపూర్ తండకాడికి వెళ్ళి పడితే కోమన్పల్లి దాకా, ఇప్పుడు కోమన్పల్లి అనే గ్రామంలో శ్రీనివాస్ అని ఉంటాడు, గజ్జల శ్రీనివాస్ అని. ఇట్లా ఒక్కొక్కరు అసలు నాకు ఏ బంధం లేకున్నా, నేను పరిచయం లేకున్నా భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఆ రకంగా అప్పుడున్న ఒక దుర్మార్గమైన వ్యవస్థకు ఎదురొడ్డి నిట్లబడ్డారు. ఆర్మూరు ప్రజలు కూడా నిండు మనసుతో ఆశీర్వదించారు. 30,000 ఓట్ల మెజార్టీ, కనివినియర్ మెజార్టీ. ఎందరో 50 ఏళ్ళు 30-40 ఏళ్ళ నుంచి ఇప్పుడు శాసనసభలో చూస్తాను 4-5 వేల ఓట్లతోనే గెలిచారు. కాబట్టి నాకు అంటే వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం కాబట్టి చాలా గర్వంగా ఉంది. వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఉంది. అందుకోసమే ప్రతి క్షణం ప్రజల సమస్యల మీద పోరాడుతున్నా. అందరూ మర్చిపోయిన గల్పు కార్మికుల గురించి మాట్లాడాను. గవర్నమెంట్ మెడలు వంచి ఆర్డర్స్ ఇప్పించాను. ఒక పాలసీ తయారు చేయించాను. విద్య గురించి మాట్లాడాను, వైద్యం గురించి మాట్లాడాను, పేదవాడి గురించి మాట్లాడాను. పేదవాడి అర్థనాదమయ్యాను ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో. పేదవాడి అర్థనాదమయ్యాను. ఏదో ఒక ప్రజల మా గురించి మాట్లాడతాడు ఆర్మూర్ ఎమ్మెల్యే. విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల, మాజీ సైనికుల పట్ల, కాంట్రాక్టు ఎంప్లాయీస్ పట్ల, కార్పొరేషన్ ఎంప్లాయీ పట్ల, అవినీతి పట్ల, మా ఆడపిల్లల బాత్రూంల పట్ల, ఈ రకంగా అంటే ప్రతి సమస్య ఏదో ఒక రకంగా ప్రజల నా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. రెండోది ధర్మం. కరెక్టే, ఇవన్నీ ఉండాలంటే ధర్మం కూడా ఉండాలంటున్నా. ఇప్పుడు మరి వ్యాపారం ఎట్లా, ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అంత ఓకేనా? అసలే మళ్ళీ మీ వ్యాపారం చిన్నది కూడా కాదు, రెడ్ శాండీ. రెడ్ శాండర్ మ్యాక్సిమం క్లోజ్ చేసినట్లే. ఇంకా నేనే చేయాలి, మ్యాక్సిమం మొత్తం నేనే చేయాలి. ఇంకా ఇక రాజకీయంలో వచ్చిన తర్వాత మ్యాక్సిమం 90% క్లోజ్ చేసినాం. ఇంకో 10% అక్కడ ఉన్న సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకా మొత్తానికి క్లోజ్ చేసినట్లే. నాకు తెలిసి మీరు ఎమ్మెల్యే వరకు కూడా తెలియదు అందరికీ. రెడ్ శాండీ లీగల్ కూడా చేయొచ్చు వ్యాపారం అనేది. చాలా ఎక్కువగా ఎక్స్పోజ్ అయిందంటే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత. దాని మీద అవగాహన లేదు. అదే ఫస్ట్ ఏంటంటే ఇది ఎప్పటి నుంచో పేపర్లలో యాడ్ కూడా ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మీరు కావాలంటే కూడా 25 ఏళ్ళ నుంచి 27 ఏళ్ళ నుంచి పేపర్లో యాడ్ ఇస్తుంది. ఎర్రచందనం అమ్మబడును. వాడికి చదవకపోతే వాళ్ళకి తెలియకపోతే మనం ఏం చేయలేము. ఓవరాల్గా ఏంటంటే ప్రభుత్వమే ఏదైతే స్మగ్లర్ల నుంచి అడవి నుంచి తీసుకెళ్తుంటే పట్టుబడ్డ సరుకుని యాక్షన్ పెడుతుంది. ఆ యాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాం. ఎవడైతే హైయెస్ట్ బిడ్డర్ ఉంటాడో వాడు కొంటాము. జపాన్కు, చైనాకు, సింగపూర్కి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. అది వ్యాపారం లీగల్గా. ఇక దాని మీద రకరకాల అపోహలు ఉన్నాయి. మనం ఒకటేసారి ఒక గొంతులంటే ఆపగలుగుతాం, కోటి గొంతులని, కోటి మనసులను ఆపలేము. కాబట్టి అది ఆ రకంగా. రైట్. ఇంకొక చిన్న పాయింట్ అన్న, రీసెంట్గా ఒక వ్యక్తి ఒక పోస్ట్ పెట్టినాడు ఫేస్బుక్లో. హరీష్ అన్న ఫోటో పెట్టేసి వెల్కమ్ టు హరీష్ అన్న అన్నట్టుగా పెట్టాడు. అతను కూడా ఎవరంటే బీజేపీకి సంబంధించిన బీఆర్ఎస్ దీంట్లో పనిచేసేటువంటి అతనే, యువ మోర్చాలో పనిచేసేటువంటి వ్యక్తి. అంటే ఏంటి హరీష్ రావు ఏమన్నా వస్తున్నారా ఇక్కడికి, లేకుంటే బీజేపీలో జాయిన్ అవుతున్నారా? చాలాసార్లు కాంట్రవర్సీ వచ్చింది. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా దీని గురించి? హరీష్ అనేది చాలామంది అన్నలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అంతేనా? అచ్చ తీసుకుంటాం, ఏముంటుంది. ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, భావజాలం నచ్చిన తర్వాత హరీష్ అన్నని తీసుకుంటాం, వీరేష్ అన్నని తీసుకుంటాం, అవసరమైతే రేవంత్ అన్నను కూడా తీసుకుంటాం. రేవంత్ అన్నను కూడా తీసుకుంటారా? అవును. ఏముంది అంటే వీళ్ళందరూ వేరే పార్టీలలో పోయి రాలేదా? అంటే కొత్తగా ఇలా పార్టీ మారు రేవంత్ రెడ్డికి మా దాంట్లో కూడా వస్తాడు. అంటే అట్లాంటి మీటింగ్స్ అయితే ఏమన్నా అయినాయి? మళ్ళీ మీటింగ్స్ ఏముంటాయి? ఆ స్థాయి వ్యక్తులకు ఆ స్థాయి మీటింగ్లో ఉంటాయి తప్ప మా స్థాయితో మీటింగ్లు ఉన్నాయి. మాతో మీటింగ్ చేసేది మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా. మీరు ఇన్ఫర్మేషన్ మాత్రం ఒకటి ఉంది. ఈ రాష్ట్రంలో 2 పార్టీలకు వెళ్ళి చాలా మంది ఫేమస్ సీనియర్ నాయకులు రిజర్వ్ చేసుకుంటున్నారు సీట్లని. అట్లా సమయం చూసి, సందర్భం చూసి పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ ఉంది.
రైట్. 2 పార్టీలకు వెళ్ళి. ఫైనల్గా ఒకటి, 12 సంవత్సరాల నుంచి బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏ రాష్ట్రంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వచ్చింది. వెస్ట్ బెంగాల్, బీహార్, మిగతా రాష్ట్రాలన్నీ. కానీ ఇప్పుడు ఒక కొత్త సమస్య బీజేపీకి వచ్చింది, సీజేపీ లేదా జెన్జీ. దీని ద్వారా చాలా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది బీజేపీ అనే సంకేతాలు చెప్తున్నారు చాలామంది. నిజమే అంటారా? మొత్తానికి జెన్జీ అసలు మా భారతీయ జనతా పార్టీ విజయాలన్నీ జెన్జీ ద్వారానే వచ్చినాయి. మీరు ఏ విలేజ్లో పోయి చూడండి, గుండెల నిండా కాషాయం ఉండే యువతనే ఉంటుంది, ఏ పల్లెటూరు అయినా చూసిన దేశం మొత్తంలో. కాబట్టి ఈ కాక్రోచ్ చిన్న ఏదో ఆన్లైన్ ఒక క్లౌడ్ అన్నట్లు మేఘంలాగా వచ్చింది, మేఘంలాగా పోతుంది. దాని గురించి పెద్ద పట్టించుకునే సమస్య లేదు. ఆ పిల్లగాడు ఏదో అమెరికాలో చదువుకుని వచ్చిండు. అంటే మొదట్లో అట్లే అనుకున్నారు అందరూ, బట్ ఎప్పుడైతే కేంద్ర మంత్రి రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే కేంద్ర మంత్రి వాళ్ళ గురించి చేయలేదండి. రకరకాల ఉత్పన్నమవుతున్నాయి ఈ దేశం, అంటే ఈ దేశంలో ఒక కుట్రలు లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు అందరూ. ఏం ఉద్యమం అండి అసలు? చేసిన ఉద్యమం ఏంది? దేశ ప్రధానమంత్రి తిట్టే తిట్లేంటి? చిన్న చిన్న పిల్లలతో తండ్రిపిచ్చే పోస్టర్, అదా సంస్కృతి? సీతమ్మ తల్లిని తిడితే నవ్వుతారా? ఏ ఊరికి నచ్చింది ఏంది స్వేచ్ఛ? ఈ స్వేచ్ఛ గురించి ఎంతమంది త్యాగాలు చేశారండి. ఆ యువతకు కూడా స్వేచ్ఛ విలువ తెలవాలి. ఓకే, సమస్యలు ఉంటే సమస్యలకు పరిష్కరించే మార్గాలు వేరే ఉంటాయి. అవును. కానీ గుండాలు, రౌడీలు, ముల్లాలు వచ్చి అగ్గిపెట్టెలకి ఇక్కడ ఇదేందండి? అంటే ఎవరు చేశారు అనుకుంటున్నారు ఇదంతా? అన్ని శక్తులకు జరుగుతున్నాయి. ఈ దేశ వ్యతిరేక శక్తులు, ఈ దేశం బలంగా స్వయంగా ప్రపంచ విశ్వంలో ఒక ఖ్యాతి ఎగిరేస్తుంది. 10వ స్థానం నుంచి 5వ స్థానంకి వచ్చినాం. ఈరోజు దేశాన్ని ఒక సమృద్ధి పరంగా సుమారు 80 లక్షల కోట్ల ఎగుమతులు చేసామండి. దేశం ఏ రకంగా మేడ్ ఇన్ ఇండియా చేసాం, మేక్ ఇన్ ఇండియా చేసాం. రక్షణ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. చంద్రమండలంలో అడుగు మోపుతున్నాం. సొంతంగా శాటిలైట్లు ప్రయోగిస్తున్నాం. 2,60,000 స్టార్టప్ కంపెనీలు పెట్టాం. యువత ఊరికనే అనుకుంటారు. నా కాంగ్రెస్ ఉన్నప్పుడు 600 కంపెనీలు, ఈరోజు 2,60,000 కంపెనీలు స్టార్టప్ కంపెనీలు అండి. ఈ దేశాన్ని మొత్తం ఒక బలమైన దేశాన్ని నిర్మిస్తున్నాం. కాబట్టి ఈ దేశంలో అంతర్గత శత్రువులు, బయటనున్న శత్రువులు, ముఖ్యంగా ఇస్లాం లాంటి ఉగ్రవాద సంస్థలు. సో మీరన్నట్టు అలాంటి శక్తులు ఇప్పుడు మొన్న ఉద్యమం చేసి ఉంటే మరి దాన్ని అడ్డుకోలేకపోయారు. రాబోయే రోజులు అంతకు మించినే చేస్తే ఎలా అడ్డుకుంటారు? సాధ్యమవుతుంది? ఇది ఎప్పుడు ఉంటుంది సమస్య. ఎప్పుడు ఒక నిజాయితీపరుడైన ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తులు, దేశ విద్రోహ శక్తులు, దేశ వ్యతిరేక శక్తులు, ధర్మ విద్రోహ శక్తులు అన్నీ ఒకటవుతాయి. ఇది కొత్త కాదు మాకు. 1000 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నాం. బాబర్ గారిని ఎదుర్కొన్నాము, ఔరంగజేబ్ ఎదుర్కొన్నాము, బహదూర్ షా, ఎవరిని ఎదుర్కోలేదు మేము. ఫ్రెంచ్ వారిని ఎదుర్కొన్నాము, పోర్చుగీస్ వారిని ఎదుర్కొన్నాము, బ్రిటిష్ వారిని ఎదుర్కొన్నాము. ఎవరిని ఎదుర్కోలేదు మా దేశం. ఎవడు మమ్మల్ని బతకనిచ్చింది దేశంలో? మా భారతదేశంలో ఎవడు అసలు 1300 సంవత్సరాల కింద ఇస్లామే లేదు. ఇక్కడ 200-300 సంవత్సరాల కింద క్రిస్టియానిటీ లేదు ఈ దేశంలో. మా దేశంలో మమ్మల్ని మైనార్టీలు చేస్తున్నారు. మా దేశంలో ముక్కలు చేసిర్రు. ఇది మా దేశం, బరాబర్ మా దేశం. 1300 సంవత్సరాల కింద ఇస్లాం లేని దేశం, సుమారు 200 క్రిస్టియానిటీ లేని దేశం. ఇది 100% హిందూ దేశం, మా దేశం. రైట్? కాబట్టి మీ దేశమా మన దేశమా అని ఇప్పుడే అన్నారు. మా ఇంటికి అదే చెప్తున్నాను, గతం చెప్తున్నాను. మిమ్మల్ని ఎందుకు బీజేపీ వాళ్ళు మద్దతుతో పార్టీ అంటున్నారు అంటే ఇందుకే. మళ్ళీ నీకు చెప్పదలుచుకున్నది మీరు దాంట్లో రాకపోతే. అవును, మేమంటే 1300 సంవత్సరాల క్రితం మా దేశం అన్నా. అవును, ఇప్పుడు అందరి దేశం అంటున్నాం. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, ఎవరితోని పోరాడలేదు మేము. ఇంకా ఇప్పుడు నువ్వు అన్నట్లు వేలాది మందితో పోరాడు. అహోం రాజ్యం చూడు, 600 సంవత్సరాలు పరిపాలించిన అహోం రాజ్యం చరిత్రలు తెలుసుకోండి. ఔరంగజేబుని నిట్ట నిలువన మోకాల మీద నిలబెట్టిన మొఘల్ సైనికులని. ఆ రాజుల చరిత్ర మాకు స్ఫూర్తి. ఒకటే చెప్తున్నాను సాయి, ఈ దేశం ఊరికనే రాలేదు, ఈ దేశం ఊరికనే ఉండలేదు. సనాతన ధర్మం ఉద్భవించిన నేల. ఏ ధర్మం లేకముందు నిత్య నూతనమై వెలుగుతున్న ధర్మం ఇది. ఎవరెన్ని కుతంత్రాలు అన్నా ఈ దేశాన్ని పోగొట్టుకోము, ఈ ధర్మాన్ని పోగొట్టుకోము. కొందరు ఆకలి గురించి మతం మారిండొచ్చు, కొందరు చావు గురించి మతం మారిండొచ్చు. ఆకలికి చావుకు తెగించి నిలబడ్డ జాతి మాది. ఆకలి మాకు ఉండే, మమ్మల్ని కూడా మాకు చావులుండే, మా పూర్వీకులకు. చావనైనా చచ్చాను కానీ ధర్మం వీడలేదు. కాబట్టి చెప్తున్నాను, హిందూ ధర్మం ఉన్న నదులే ప్రపంచ శాంతి ఉంటుంది. భారతదేశం ఎప్పుడైతే నీకు కకావికలం అవుతుందో, అల్లకల్లోలం అవుతుందో, ప్రపంచమే అల్లకల్లోలం అవుతుంది. అందుకోసమే ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ అంటారు, భారతదేశం దృఢంగా ఉన్న నదులే ప్రపంచం దృఢంగా ఉంటుందని. కాబట్టి ఇప్పుడు భారతదేశంలో ఇట్లాంటి సంఘటనలు ఇంకా 1000 ఎదుర్కొంటాము. 1000 సంవత్సరాలు ఎదుర్కొన్న చరిత్ర ఉంది మాకు. కాబట్టి గిడ్కోన్ గాడికి, కిస్కా గాడికి, చిన్న పోరాగాన్లు ఏం మాట్లాడుతున్నారు? వాడు ఉన్నాడో ఇప్పుడు
కాక్రోచోడు అభిజిత్. వాడు ఉన్నాడు ఎంత ఆడి పోరడు ప్రధానమంత్రి కలర్ గురించి మాట్లాడతాడా? ప్రపంచ నాయకుడు డిప్లొమాటిక్గా ప్రపంచానంతా ఒకవేళ ప్రపంచ ప్రెసిడెంట్ ఎలక్షన్ పెడితే గెలిచే నరేంద్ర మోడీని ఒక పోరడు ఏమంటాడు? నువ్వు మాట్లాడితే సమస్య మీద సోషల్ మీడియా ఎఫెక్ట్ ఏమైనా నువ్వు చూపిస్తుంది? మాట్లాడితే మాట్లాడు. నీకు ఏదైనా నీటి గురించి మాట్లాడు, ఇంకేదైనా సమస్య గురించి మాట్లాడు. నీలాంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. మేము కూడా మాట్లాడుతున్నాం. మేము మాట్లాడు రాజకీయ నాయకులు చాలా సమస్యల మీద మాట్లాడుతున్నారు. నువ్వు కొత్తగా ఇచ్చిన ఏం బొద్దింకేం కాదు. నువ్వు మాట్లాడు. యువత గురించి వెల్కమ్ 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 టు పాలిటిక్స్. దీంట్లో ఒక చిన్న ఇంట్రక్షన్ అన్న. నిన్న ఒక అమ్మాయి గురించి మోడీ గారు మాట్లాడుతూ నేను అమ్మాయిని క్షమించా, చిన్న పాప వదిలేయండి అని చెప్పేసి అన్నారు, బూతులు తిట్టినా కూడా. తన తల్లి మాట్లాడింది ఈరోజు, మా పాపని క్షమించినందుకు ప్రధాని గారికి ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్ అని చెప్తూ 18 years లోపు అసలు సోషల్ మీడియాలో అన్నింటినీ కూడా బ్యాన్ చేసేసేయండి, దానివల్ల పిల్లలు చాలా ఎఫెక్ట్ అయిపోతున్నారు, ఇంకా మా పిల్లని క్షమించండి, పునర్జన్మని ఇచ్చారని చెప్పేసి ఆ తల్లి చెప్పింది. ఎలా చూడొచ్చు అంటారు అసలు సోషల్ మీడియా ఇంపాక్ట్ అయితే అంతా తప్పుదోవ పట్టడానికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి కారణం? ఒకటి మాత్రం చెప్తున్నామండి, ఈ యువతకు మీరు అనుభవిస్తున్న స్వేచ్ఛ ఊరికనే రాలేదు. ఈ స్వేచ్ఛను జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ దేశం ఊరికనే అభివృద్ధి ఎంతలేదు. కోట్లాది మంది సైనికులు పనిచేస్తున్నారు ఈ దేశం గురించి. మీరు చేసిన విన్యాసాలు, మీరు చేసిన వికిలి చేష్టలు ప్రపంచమే తలదించుకుంటట్టు చేశారు కొందరు. కాబట్టి యువతకు కూడా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఈ దేశం మీది, ఈ ధర్మం మీది, ఈ అభివృద్ధి మీది. కాబట్టి కొద్దిగా నీ దేశాన్ని ప్రేమించడం నేర్చుకోండి. ఊరికనే రాలేదు. లక్షలాది మంది ఉరితాళ్ళు వేలాడారు. జల్లు అని వాళ్ళ బాల లాంటి వేలాది మంది బుల్లెట్లు తిన్నారు. ఉద్దమ్ సింగ్ లాంటి వాళ్ళు 25 సంవత్సరాలు విదేశాలకు పోయి శత్రువులను కొట్టారు. సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ప్రపంచమంతా తిరిగి ఆజాద్ హింద్ ఫౌజ్ పెట్టారు. భగత్ సింగ్ లాంటి బిడ్డలు ఉరితాళ్ళు పెట్టుకున్నారు. వచ్చిన స్వేచ్ఛని సగం వస్త్రాలను చేసి రోడ్ల మీద అపహాసంగా మాట్లాడి, అవహేళనగా మాట్లాడి నీ దేశాన్ని అవమానించుకుంటున్నారు చూడు, అది మారండి. యువతకి చెప్తున్నా, ఈ దేశం మీది, భవిష్యత్తు మీది. కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే చాలా వ్యవస్థలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరించడానికి. ఎప్పుడు దేశ విద్రోహులు, దేశ వ్యతిరేకులు ఎప్పుడు ఈ దేశంలోనే సగం మంది ఉన్నారు వ్యతిరేకులు. ఈ దేశం అభివృద్ధి అంతే ఎవరున్నోళ్ళు. కాబట్టి వాళ్ళ చేతుల్లో పావులు కాకండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం యువ భారతాన్ని కోరుకుంటుంది. అన్నీ ఏది చేసినా మీ యువ భారతాన్ని గురించి చేస్తుంది. బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, వందే భారత్ కావచ్చు, అమృత్ భారత్ కావచ్చు, 18 లైన్ల రోడ్లు కావచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఈ దేశంలో ఒక మొత్తం బ్లూ సీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్ని రకాలుగా మీకు ఒక అందమైన భారతదేశాన్ని నిర్మిస్తున్నాం. అందమైన భారతదేశాన్ని. మేము అనుభవించిన ఆ గబ్బు ట్రైన్లలో మీరు ఎక్కద్దు. మేము అనుభవించిన డొక్కు పసలలో మీరు ఎక్కద్దు. మేము మా బతుకులని గతుకుల రోడ్ల మీద ఎడ్ల బండ్ల మీద తిరిగినాం. మీరు అట్లా బతకద్దు. అమెరికాతోని పోటీపడి, లండన్తోని పోటీపడి ఒక భారతాన్ని మేము ఆధునిక భారత్, విలువలు గల భారత్, సంస్కృతి సాంప్రదాయాలు గల భారత్, దేశభక్తి గల భారత్ని తయారు చేస్తున్నాం. దయచేసి యువకులు ఇట్లాంటి చర్యలకు పూనుకోకండి. విద్రోహ శక్తుల చేతుల్లో పావులు కాకండి. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్నట్టుగానే భవిష్యత్తులో ఒకవేళ మీరు ఆశించినట్టు హోంమంత్రి అయితే మళ్ళీ మనం అప్పుడు మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. రైట్.